ఉన్న ఇంద్రియాలు భగవంతుడికి ఉపయోగించనిదే ఏం ప్రయోజనం? కమలక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు, శేషశాయికి మృక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వినులు వినులు, మధువైరి గవిలిన మనము మనము, భగవంతు వలవును పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీతము చెప్పెడి గురువు గురువు. తండ్రి హరిచేరు మనియడు తండ్రి తండ్రి. కొడుకు జ్ఞానోపదేశం చేసే తండ్రి ఏం చెప్పాలి? హరిచేరు మనియడు తండ్రి. విష్ణువును ద్వేషించమని కాదు చెప్పడం, చేరమని చెప్పడమే కుమారుడు ఎందున్న నిజమైన వాత్సల్యానికి తండ్రి చూపించవలసినటువంటి మార్గం. చేతులున్నాయి, స్వామికి సేవ అర్చన చెయ్యని చెయ్యి చెయ్యా, భగవంతుణ్ణి చూడని చూపు చూపా, ఆలోచించని మనస్సు మనస్సా, నారాయణుని నామస్మరణ వినటువంటి చెవులు చెవుల, గోడకున్న బొక్కల వంటివి. నెమలి కన్నులు ఎంత ఉపయోగమో అలంకారానికి ఈ కన్నులు కూడా అంతే. భగవంతుణ్ణి చూడలేనప్పుడు కంజాక్షునకు గాని కాయమ్ము కాయమే, పవన గుంభిద చర్మభస్తిగాక. కొలిమిలో తిట్టు ఉత్తూ ఉంటాడు, చేత్తో కొడుతూ గాలి వస్తూ ఉంటుంది, ఇక్కడ ఊపిరితిత్తులు కొట్టుకుంటూ ఉంటాయి. ఈ శరీరానికి భగవంతుడికి సేవ కోసం ఉపయోగించని శరీరం ఒట్టి కొలిమిలో తిత్తులు ఊగటం ఎంతో, నువ్వు బతకటం అంతే. కంజక్షునకు గాని కాయంబు కాయమే, పవన బుంభిత చర్మభస్తిగాక, వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే, ఢమ ఢమ ధ్వనితోని ఢక్కగాక. ఉడుబుక్కలు ఆయన అడుక్కోవడానికి వచ్చినప్పుడు అడగడగా అడగడగా అంటుంది. గజ్జ పద్య సంగీత గాన నాట్య వైభవాలు ఎన్ని చూపించినా పరమాత్మ గొప్ప చెప్పినటువంటి ఆ మాటే నిజమైన మాట. హరిపూజనము లేని హస్తంబు హస్తమే, తరుషాక నిర్మిత దర్విగాక. భగవంతుడి పూజకు ఉపయోగపడని ఈ చెయ్యి, పచ్చళ్ళు ఆవకాయ మాగాయ తీయటానికి దాడిల్లో కొయ్య తొడ్లు పెడతారే, ఆ కొయ్య తెడ్డంతో ఈ చెయ్యంది. కమలేషు చూడని కన్నులు కనులే, కనుకుడ్జాల రంధ్రములుగాక. గోడకున్న బొక్కల వంటివి ఈ కన్నులు భగవంతుణ్ణి చూడనప్పుడు. బుద్భుతంబుగా భక్తి చింతన లేని జన్మము, జన్మ కలిగింది ఎందుకు సార్థకం? భక్తి చింతన లేని జన్మము జన్మమే, ధరళ సలిల బుద్భుతముగాక. నీటిలో పుట్టిన బుడగ, అలాగే అశాశ్వతం చంచలం ఈ శరీరం. ఈ శరీరం నీటి బుడగతో సమానం. భగవద్భక్తి పొందలేనప్పుడు విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే, ఆదయుగముతోని పశువుగాక. పశువులకు 4 కాళ్ళు ఉన్నాయి, మానవుడికి 2 కాళ్లతో ఉన్న పశువు. అది ఇది పశువు సమానమే. ఆహార నిద్రాభయ మైథునాని సామాన్యమేతత్ పశుభిర్నరానా. మనుష్యులకు పశువులకు తేడా ఏమిటి? మనకంటే అవే జాగ్రత్తగా ఉంటాయి. కావలసినంత ఒక్కసారి తింటాయి, కడుపు నిండిన తర్వాత చస్తే ముట్టుకోదు గడ్డి వేసిన. నీకు అట్లాగా అదే, ఇందా కడుపు నిండినా మళ్ళీ ప్లేట్ ఉప్మా పెడితే మళ్ళీ తయారు. బిస్కెట్ ఇస్తే నాలిక చాంచల్యం. అక్కర లేకుండా తినటం, అక్కర లేకుండా రతి పొందటం, ఎంత కావాలో హద్దు లేకపోవటం మనకంటే పశువులు చాలా విశేషం. ఇక మానవుడి గొప్పతనం ఏమిటి? ధరించే మార్గం బుద్ధీంద్రియ మనఃప్రాణాన్ భగవాన్ అసుజత్ ప్రభు. భగవంతుడు మనకు బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, వాక్కు ఇచ్చాడు. నోటితో కావలసినంత భగవంతుణ్ణి పొగడవచ్చు. చేతుల రంగ శివుని పూజింపడేని, నోరు నొవంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యము లోనుగా తలపడేని, కలుగ నేటికి తల్లుల గడుపు చేటు.